మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. అదేంటి అని ఆలోచిస్తున్నారా? మీ శరీరం ఒక శక్తి నిలయం. అవును, మీ శరీరంలో అణువు శక్తితో నిండి ఉంది. మీరు ఏమనుకున్నా చేయగలరు, అనుకున్నది సాధించగలరు. మీరు చేసే ప్రతిదీ ముందు మీరు అనుకోబట్టే చేస్తున్నారు. ఈ వీడియో కూడా మీరు చూడాలి అని అనుకోబట్టే క్లిక్ చేశారు. అనుకోకుండా దానంతటా అది వచ్చేయలేదు. కానీ ఇక్కడ తెలియాల్సింది ఏమనుకోవాలి, ఎలా అనుకోవాలి అనే విషయం. ప్రతిరోజు మనం చేసే వేల కొద్ది ఆలోచనల్లో 90% నెగిటివ్ ఆలోచనలే చేస్తాం. ఉదయం నిద్ర లేవగానే 99% మంది ఒక నెగిటివ్ ఆలోచనతోనే లేస్తారు. అందువల్ల మనం ఏమనుకున్నా చేయలేకపోతున్నాం, ఏం కోరుకున్నా పొందలేకపోతున్నాం. ఈరోజు వీడియోలో ఈ నెగిటివ్ ఆలోచనల్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి, దానికోసం ఏం చేయాలి అనేది చూద్దాం. నా ఛానల్కి మీరు రావటం ఇదే మొదటిసారి అయితే వెల్కమ్ టు మై ఛానల్. ప్రతిరోజు నా ఛానల్లో అనేక ఇన్స్పైరింగ్ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. వాటిని చూడటం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ వంతు ప్రోత్సాహం నాకు అందించండి. ఇది కూడా ఒక పాజిటివ్ విషయమే. మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయగలరు. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇప్పటి రోజుల్లో మనం ఏదైనా సాధించాలంటే ఒక పెద్ద మోటివేషన్ వీడియో చూసి ఆ పని మొదలు పెడుతున్నాం. మన స్టార్టింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పనిని సగం వరకు బాగానే చేసుకుంటూ వస్తాం. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో మీ అందరికీ బాగా తెలుసు. డీజిల్ అయిపోయిన బండి మాదిరి ఆగిపోతాం. కొన్ని రోజులకి మళ్ళీ ఇంకో మోటివేషన్ తీసుకుంటాం. వేరే పనిని ఇలాగే స్టార్ట్ చేస్తాం. మళ్ళీ కొన్నాళ్ళకి ఇలాగే ఆగిపోతాం. ఏ పనిని కూడా పూర్తి చేయము. ఏ సక్సెస్ని మనం చూడలేకపోతున్నాం. అదేంటి, మనం ఏమనుకున్నా సాధిస్తామని వీడియో స్టార్టింగ్లో చెప్పి ఇప్పుడు ఇలా ఏం చేయలేం అని అంటుంది ఏంటి అని అనుకుంటున్నారా? అవును, మనం అనుకున్నది అనుకున్నట్లు సాధించగలుగుతాం. కానీ మనం ఒక నిజం తెలుసుకుని దాన్ని యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే. గొప్ప గొప్ప వాళ్ళు, జీవితంలో విజయం సాధించిన వారు మన జీవితంలో చాలా మందిని చూస్తుంటాం. వాళ్ళు ఫెయిల్ అయినా ఆ పనిని మళ్ళీ మళ్ళీ ఎలా చేయగలుగుతున్నారు, ఎలా సాధించగలుగుతున్నారు? దీనికి కారణం వాళ్ళు క్రమం తప్పకుండా ఆపకుండా ఆ పనిని చేయటం. ఇలాంటి సక్సెస్ పీపుల్ తమ చేతులతో కొన్ని ముద్రలు వేసి అప్పుడప్పుడు మనకి కనిపిస్తుంటారు. ఈ ముద్రలు వాళ్ళు గొప్పగా, హుందాగా, డిఫరెంట్గా కనిపించడం కోసం కాదు, కానీ వాళ్ళు జీవితంలో సక్సెస్ చూడడానికి ఇవే ప్రధాన కారణం. ఈ ముద్రలు వెనుకున్నది, వాళ్ళ సక్సెస్ వెనుకున్నది, వాళ్ళ కన్సిస్టెన్సీ వెనుకున్నది, వాళ్ళ వెన్నెముక వెనుకున్న ఈ 7 చక్రాలు. ఈ 7 చక్రాలు మనిషి ఆలోచనలను తన ఆధీనంలో ఉంచుకోవడానికి సహాయపడతాయి. కోర్స్ ఇవి ప్రతి మనిషి లోపల ఉంటాయి. కానీ వాళ్ళలా మనం ఎందుకు యాక్టివేట్ చేసుకోలేకపోతున్నాం? వాళ్ళు చేయగలిగింది మనం చేయలేనిది ఏంటి? ఏమీ లేదు. వాళ్ళు చేయగలిగింది మనం చేయలేనిదంటూ ఏమీ లేదు. పూర్వం ఇప్పుడున్నంత ఆధునికత లేదు. మొబైల్స్ లేవు. వాతావరణం నిర్మలంగా, ప్రశాంతంగా ఉండేది. ప్రజలకి ఇప్పుడున్నంత బిజీ షెడ్యూల్ అప్పుడు లేదు. అందుకే వాళ్ళు నిరంతరం ధ్యానం, తపస్సు చేసి రోజుల కొద్దీ తపించి ఈ చక్రాలను యాక్టివేట్ చేసుకోగలిగారు. కానీ ఇప్పుడు మనం ఉదయం లేచినది మొదలు పడుకునే వరకు వందల్లో పనులు, వేలల్లో ఆలోచనలు. నిజం చెప్పాలంటే ఇప్పటి రోజుల్లో అటువంటి ధ్యాన పద్ధతి ద్వారా ఈ చక్రాలను యాక్టివేట్ చేయటం 97% అసాధ్యం. కానీ మనం ఈ 7 చక్రాలను యాక్టివేట్ చేసుకోవడానికి సులువైన మార్గం ఉంది. మన చేతి ముద్రలు. మన చేతి వేళ్ళు ఒకదానికొకటి తగిలినప్పుడు ఒక చిన్న ఎలక్ట్రికల్ సర్క్యూట్ పూర్తయి ఆ శక్తి నేరుగా వెన్నెముకలోని చక్రాలకి చేరుతుంది. మన చేతులు మన శరీరానికి రిమోట్ కంట్రోల్స్ లాంటివి. మన చేతి 5 వేళ్ళు ప్రకృతిలోని పంచభూతాలకి ప్రతీకలు. బొటన వేలు అగ్నిని సూచిస్తుంది. చూపుడు వేలు వాయువు, మధ్య వేలు ఆకాశం, ఉంగరపు వేలు భూమి, చిటికెన వేలు జలం. మన శరీరంలోని 7 చక్రాలు కూడా ఈ పంచభూతాల శక్తిలోనే నడుస్తాయి. మనం వేళ్లను ఒక పద్ధతిలో కలిపినప్పుడు ఆ వేలికి సంబంధించిన శక్తి ప్రవాహం జరిగి వెన్నెముకలోని నిర్దిష్టమైన చక్రంపై ప్రభావం చూపుతుంది. ఏ చక్రానికి ఏ ముద్ర వేయాలో, ఆ ముద్ర ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. మూలాధార చక్రం. ఇది మన శరీరానికి పునాది. మనలో భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని నింపుతుంది. దానికోసం మనం పృథ్వీ ముద్ర వేయాలి. ఉంగరపు వేలు కొనను
బొటనవేలు కొనను కలిపి ఉంచాలి. మిగిలిన 2 వేళ్ళు నిటారుగా ఉండాలి. ధ్యానం చేస్తూ 10 నుండి 15 నిమిషాలు ఈ ముద్ర వేయాలి. స్వాధిష్టాన చక్రం. ఇది సంతోషానికి, సృజనాత్మకతకు కేంద్రం. మనలోని భావోద్వేగాలను కంట్రోల్ చేస్తుంది. దీనికోసం మనం వరుణ ముద్ర వేయాలి. చిటికన వేలు కొనను, బొటన వేలు కొనను కలిపి ఉంచాలి. ఇది శరీరంలో నీటి శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. మణిపూర్వక చక్రం. ఇది మన ఆత్మవిశ్వాసానికి నిలయం. జీర్ణక్రియను మెరుగుపరచి మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. దీనికోసం మనం సూర్యముద్ర వేయాలి. ఉంగరపు వేలును మడిచి బొటనవేలు మొదట్లో ఉంచి బొటనవేలుతో దానిపై స్వల్పంగా నొక్కాలి. అనాహత చక్రం. ఇది మన గుండె మధ్యలో ఉంటుంది. మనలో ప్రేమ, కరుణ, ఇతరులను క్షమించే గుణాన్ని పెంచుతుంది. దీనికోసం మనం అపాన్ వాయుముద్ర అంటే హృదయ ముద్ర వేయాలి. చూపుడు వేలును బొటనవేలు మొదట్లో ఉంచాలి. మధ్యవేలు, ఉంగరపు వేలు కొనలను బొటనవేలు కొనకు తగిలించాలి. చిటికన వేలు నిటారుగా ఉంచాలి. విశుద్ధ చక్రం. ఇది గొంతు భాగంలో ఉంటుంది. మన మాట తీరును మెరుగుపరుస్తుంది మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుతుంది. దీనికోసం మనం ఆకాశముద్ర వేయాలి. మధ్యవేలు కొనను, బొటనవేలు కొనను కలిపి ఉంచాలి. ఆజ్ఞా చక్రం. ఇది కనుబొమ్మల మధ్య ఉంటుంది. ఇది మన ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని మరియు అంతర్ధానాన్ని పెంచుతుంది. దీనికోసం మనం జ్ఞానముద్ర వేయాలి. చూపుడు వేలు కొనను, బొటనవేలు కొనను కలిపి ఉంచాలి. ధ్యానానికి ఇది అత్యంత శక్తివంతమైన ముద్ర. సహస్రార చక్రం. ఇది తల పైభాగంలో ఉంటుంది. ఇది మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళి ప్రశాంతంగా ఉంచుతుంది. దీనికోసం మనం మహాశీర్ష ముద్రను వేయాలి. ఉంగరపు వేలును అరచేతి మధ్యలోకి మడిచి చూపుడు వేలు, మధ్యవేలు కొనలను బొటనవేలు కొనకు కలిపి ఉంచాలి. చిటికెన వేలు నిటారుగా ఉంచాలి. ముద్రలు ఎంత ముఖ్యమో అవి వేసేటప్పుడు మనం కూర్చునే విధానం అంత ముఖ్యం. ఎందుకంటే వెన్నెముక నిటారుగా ఉంటేనే శక్తి ప్రవాహం సరిగ్గా జరుగుతుంది. ధ్యాన పద్ధతిలో కూర్చుని ఒక్కో ఆసనం 10 నుండి 15 నిమిషాల చొప్పున రోజుకో ఆసనం 7 రోజులకు 7 ఆసనాలు వేయాలి. ఇలా రోజు చేయటం వల్ల మీ మనస్సు, శరీరం మీ ఆధీనంలో ఉంటాయి. మీలోని భయాలు తొలగిపోయి నమ్మకం పెరుగుతుంది. ఓటములు, ఆటంకాలకు బదులుగా గెలుపు రావటం మొదలవుతుంది. ఒక్క 7 రోజులు ఈ 7 చక్రాల యాక్టివేషన్ ముద్రలు వేస్తే 8వ రోజు నుంచి మీలోని మార్పు మీరు గమనిస్తారు. నమ్మండి, ఇది వర్కౌట్ అవుతుంది. ఈ 7 చక్రాలను మీరు వారం రోజుల్లో యాక్టివేట్ చేయలేకపోవచ్చు, కానీ డైలీ దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఏదో ఒక రోజు మీరు సాధిస్తారు. మన పెద్దవారు అందుకే చెప్పారు, అభ్యాసం కూసు విద్య అని. రోజు చేసే ప్రాక్టీస్ మిమ్మల్ని గెలిపిస్తుంది. తప్పకుండా చేస్తారు కదా? మీరు అనుకుంటే జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటివి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు అనుకుంటే కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎంతలోకి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.